సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గరకు వచ్చేసాము. ఈ రోజు అయితే సాయంత్రం మూవీ రిలీజ్ అయింది. దాని రివ్యూ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా సార్ చెప్పండి, ఎలా ఉంది మూవీ? నాకైతే పర్లేదు, బాగానే ఉంది అనే ఫీల్ అయితే వచ్చింది. దానికి మెయిన్ రీజన్ మా వెంకీ మామ పుట్టి వెంకటేష్ గారు. మామ హ్యాపీ సంక్రాంతి. ఒక మంచి సినిమా తీసుకొచ్చావు మా ముందుకి, చాలా మంచి యాక్టింగ్ చూపించావు మా అందరికీ. అందరూ వెంకటేష్ గారు అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని గ్రాప్ చేయగలరు. వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీతోనే వెళ్ళాలి, మనలాంటి మాస్ వెళ్ళలేము అనుకుంటారు. బట్ ఇందులో ఊర్ర మాస్ యాక్టింగ్ చేశాడు. ఎలాంటి యాక్టింగ్ అంటే అసలు 75th ఫిలిం అంటే ఇలా ఉండాలి అనేది అంత యాక్టింగ్ చేశాడు. ఇందులో చేసిన ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశాడు. మన ఆండ్రియా గారు, ఆర్యా బ్రో, మరియు గెటప్ సీన్ అన్న, ఇంకొక మెయిన్ యాక్టర్ ఒక ఆయన చేశాడండి, నవాజుద్దీన్ అనే పేరు, ఆయన పేరు. ఏం యాక్టింగ్ బాబు, ఏ ఊరు రానిదే, బాలీవుడ్ నుంచి పట్టుకొచ్చారండి మన వాళ్ళ కాంపిటీషన్కి. ఉమ్మేశాడండి యాక్టింగ్. సంక్రాంతి రేస్లో ఏ మూవీ ఉందంటారు? ఒకటే సినిమా, జై హనుమాన్, జై శ్రీరామ్, జై అయోధ్య. ఒకటే సినిమా. ఎన్ని సినిమా ఈ సంక్రాంతికి ఎప్పుడో దసరాకు రావాల్సిన సినిమా ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా థియేటర్ దొరక్క థియేటర్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ టాప్తో దూసుకెళ్ళిపోతుంది. మన హనుమంతుడు ఎంత వేగంగా వెళ్ళగలడో గాలిలో అంతే వేగంగా సినిమా కూడా వెళ్తుంది. సినిమా చాలా బాగుంది. 10కి ఒక 6.5, 7 ఆ మధ్యలో ఇవ్వచ్చండి. ఎందుకు అంటే ఇందులో మైనస్ ఏంటంటే స్టోరీ హోల్డింగ్, స్టోరీ చాలా స్లోగా వెళ్తుంది, స్లో నెరేషన్. అక్కడక్కడ బీజిఎమ్స్ రావాల్సిన టైం కన్నా ముందే రావడం, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, అసలు బీజిఎంఏ అవసరం లేని చోట బీజిఎం రావడం, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. తీసుకున్న కాన్సెప్ట్ అండి చాలా బాగుంది. ఎందుకంటే ఒక తండ్రికి కూతురు మీద ఉన్న ప్రేమ కళ్ళల్లో కనపడుతుంది. ప్రేమగా పెంచుకున్న కూతురు కళ్ళ ముందే చనిపోద్దని తెలిసినప్పుడు కళ్ళల్లో వచ్చే భయం, బాధ, ఆ తండ్రి పడే వేదన ఎలా ఉంటుందో అందరికి తెలుసు, నార్మల్గా తెలుస్తుంది. అలాంటి యాక్షన్ ఓన్లీ వెంకటేష్ గారు మాత్రమే చేయలేదు అని ఈ సినిమాలో చూపించారన్న. ఆయన ఏడుస్తుంటే కొన్ని సీన్లు నిజంగా ఎమోషనల్ అయిపోతాయి. బట్ ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు అనే ఫీల్ అయితే వచ్చింది. బేస్డ్ ఆన్ డైరెక్షన్ దీని పరంగా ఇంకొంచెం బాగా బెటర్గా చేయొచ్చు కదా ఇది అనే ఫీల్ అయితే తీసుకొచ్చారండి. అవి తప్ప ఓవరాల్ సినిమా బాగుంది. థియేటర్కి వెళ్ళండి, చూడండి. 95 న్యూస్ తరఫున మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు డైలాగ్ డెలివరీ ఏంటంటే చాలా లాంగ్ మంచి సినిమా తీసుకోవడానికి చెప్పొచ్చు అనమాట. వెంకటేష్ గారిని అసలు ఈ విధంగా చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఆ ఫైట్స్ కానీ అసలు మామూలుగా ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా చాలా బెటర్ గా ఉన్నాయి. అసలుకి ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే ఫ్యామిలీ అయితే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఆ చిన్న పాప గాయత్రి, ఆ పాప కానీ ఏంటంటే చాలా మంచి క్యారెక్టర్ చేసిందని మనకి కనిపిస్తుంది అనమాట. ఎమోషనల్ గా అయితే వెంకటేష్ గారు ఈ సినిమా తోటి కొంచెం టచ్ చేశారని బీజిఎం చాలా బాగుందండి. అసలు హైలైట్ మనకి ఆర్య గారు, తమిళ యాక్టర్, ఆయన తమిళ పెద్ద యాక్టర్ అయినా కానీ ఈ సినిమాలో వెంకటేష్ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, సపోర్టింగ్ రోల్, అది కూడా బాగుంది. విలన్ నవాజ్ ఆయన కానీ కామెడీ చేస్తూ లాస్ట్ కి క్లైమాక్స్ వస్తారు విలన్ గా విశ్వరూపం చూపిస్తాడు, అది కూడా బాగుంది. ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. ఇంకా మైనస్ విషయానికి వస్తే ఏంటంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది. వైలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీ కొంచెం కనెక్ట్ కాలేకపోతున్నారు. బ్లడ్ ఎక్కువగా చూపించడం, గన్నుతో కాల్చడం, తలల్ని నరకడం, మీద పదించడం, అవి కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. డిసప్పాయింట్ కనుక రీజన్ చెప్తాను ఏంటంటే వెంకటేష్ గారు అనగానే మనకి ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ వీళ్ళు గుర్తుకొస్తారు. వీళ్ళ ఆ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, కొద్దిగా డిసప్పాయింట్ అవుతుంది. అదొకటే మైనస్. రేటింగ్ నేను 3.1 5కి 3.1 ఇస్తాను. వెంకటేష్ గారు సార్ రెగ్యులర్ గా తీయండి, ఆడియన్స్ ఉన్నారు, సపరేట్ జోన్. నా మ్యూజిక్ 2-3 పాటలు ఉన్నాయండి. మ్యూజిక్ ఏం పెద్దగా లేదు, చిన్న పాటతో పాట ఉంటుంది లాస్ట్ ఎమోషనల్ పాట, అది ఒక బాగుంది. ఓవరాల్ గా మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలా ఉంది సైంధవ్ మూవీ? సైంధవ్ మూవీ అయితే శైలేష్ కులం అయితే అసలుకి సైకోతనం చూపించిండు.
ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి మామ వచ్చిన మామ కూడా డిసప్పాయింట్ చేసిండు. సినిమా అయితే కొద్దిగా అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు. మామ యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ యాక్షన్ సీన్స్ మామ మాత్రం చాలా సూపర్ గా ఉండే. మామ ఎంత ఇవ్వాలనో 100% కి ఎక్కువనే ఇచ్చిండు. లాస్ట్ లో మామ ఎమోషన్ సీన్ కూడా బాగుంది. కానీ కొన్ని ఫైట్లు ఎందుకు వచ్చినావా అనే సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఎందుకు అట్లా ఉందో ఏంది అసలు శైలేష్ కూడా అసలు రైటింగ్ అనేది చాలా బాగాలేదు. అసలు ఇంత పాటలు మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. పాటలు అయితే అనవసరంగా పెట్టేసినారు. పాటలు అయితే బాగాలేవు. అవి ఎందుకు ఇంకా కొన్ని ఫ్యామిలీ మూవీయేనా? అంటే కొన్ని వైలెన్స్ ఎక్కువ ఉండేవి. ఆ వైలెన్స్ కొన్ని ఫ్యామిలీ అంటే పిల్లలకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఎందుకంటే దానివల్ల అంటే కొందరు చూడలేరు కదా. అంటే పబ్జి ఫ్రీ ఫైర్ అంత వైలెన్స్ ఏం కాదనుకో, చూడొచ్చు. కాకపోతే మామ కొద్దిగా కామెడీ పెట్టినా కానీ ఈ సంక్రాంతి విన్నర్ వస్తుండే. ఎందుకంటే నేను ఇప్పుడు సంక్రాంతి విన్నర్ ఏం సినిమా అంటావు? సంక్రాంతి రేస్ లో ఏ మూవీ ఉంది? హనుమాన్ అయితే నంబర్ 1 టాప్ 1 లో హనుమాన్ ఉంది. నెంబర్ 2 గుంటూరు కారం, సైంధవ్. ఈ రెండు సమానంగానే ఉన్నాయి. ఓవరాల్ గా రేటింగ్ ఎంత? ఏ దానికి సైంధవ్కే 2.9 ఇస్తా. ఓకే రైట్, థాంక్ యూ. మూవీ ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది మేడం. మామూలుగా అయితే వెంకీ గారి 75th మూవీ అంటే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే, వెంకీ గారు అని అనగానే మనం సీతమ్మ వాళ్ళ సినిమా చెట్టు, ఒక నువ్వు నాకు నచ్చావు, ఓ పవిత్ర బంధము, అలాగే దాన్ని ఏమంటారు ఒక ధర్మచక్రము, అలాగా ఫ్యామిలీ మూవీస్ చూస్తాము. ఈ సినిమా ఫ్యామిలీ మూవీ కాదు, అలానే సెంటిమెంట్ ఉంది. దాన్ని ఏమంటారు వాళ్ళ కూతురు సెంటిమెంట్ ఉంది, ఆ పాపకి సెంటిమెంట్ ఉంది. ఈ సినిమా పూర్తిగా ఒక యాక్షన్ మూవీ అన్నమాట. ఈ సినిమాలో ఫైట్లు చాలా బాగా చేశారు వెంకీ మామ. ఈ వయసులో కూడా ఇంత మంచి ఫైట్లు చేస్తారని నేను అసలు అనుకోలేదు. ఈ సినిమాలో విలన్ ఉంటారు నవాజుద్దీన్ సిద్దికీ గారు. దాన్ని ఏమంటారు అంత ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేస్తున్నారు. ఆయన బాలీవుడ్ లో చాలా మంచి దాన్ని ఏమంటారు విలను. ఈ సినిమాలో బాలీవుడ్ విలను తెలుగులోకి ఇంట్రడ్యూస్ అయ్యి చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ఒక సైకో విలన్ లాగా యాక్ట్ చేస్తారు. అంటే దాన్ని ఏమంటారు అసలు సినిమాలో ఒక సైకో లాగానే యాక్ట్ చేస్తారు అనమాట. అసలు రోడ్ల మీద పిచ్చి కుక్క ఎలాగా యాక్ట్ చేసిద్దో అలా యాక్ట్ చేస్తారన్నమాట. అంత సైకో లాగా ఉంటారు. ఇప్పుడే మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాడా ఏంటి అన్నట్టు యాక్ట్ చేస్తారనమాట. అలాంటి సైకో గాని పిచ్చ కొట్టుడు కొడతాడు క్లైమాక్స్ లో వెంకీ మామ. దాన్ని ఏమంటారు ఈ సినిమాలో విలన్ ఆయనే. సినిమా స్టోరీ వచ్చేసరికి చిన్న హీరోకి వెంకీ మామకి ఒక పాప ఉండిద్ది. ఆ పాప ఒక డిసీజ్ తో బాధపడతా ఉంటది. ఆ డిసీజ్ స్టోరీ అంతా మనం వద్దు, యాక్చువల్ ప్రేక్షకులకి మేడం ఒక చిన్న పాయింట్ అంతే. దాన్ని ఏమంటారు ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటది. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు అనమాట. 17 కోట్లు. ఆ 17 కోట్లు ఇంజెక్షన్ ఇప్పించడం కోసము హీరో ఎలా చేశారు, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తెచ్చారు, ఏంటి డీల్స్ మొత్తము అనేది సినిమా స్టోరీ అనమాట. సినిమా మొత్తం ఆ ఇంజెక్షన్ చుట్టే తిరుగుతూ ఉంటది. సినిమాలో సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ చిన్న పాప చాలా బాగా యాక్ట్ చేసింది. వెంకీ మామ అయితే ఆ సినిమాలో ఆ చిన్న పాపతో సెంటిమెంట్ చాలా బాగా పండిస్తాడు. మనల్ని అయితే ఏడిపిస్తాడు. సినిమా మొత్తము దాన్ని ఏమంటారు ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తం వచ్చేసి వెంకీ మామ సినిమా చూడాల్సిన సినిమా. సంక్రాంతి రేస్ లో ఏ సినిమా ఉందంటారు? సంక్రాంతి రేస్ లో వచ్చేసరికి హనుమాన్ సినిమా చాలా బాగుంది. హనుమాన్ సినిమాలో మెయిన్ ఏంటంటే గ్రాఫిక్స్ అన్నమాట. మామూలుగా అయితే ఓం రౌత్ 400 కోట్లు పెట్టి సినిమా తీశాడు. ఆదిపురుష్ సినిమాలో అన్ని చాలా దరిద్రంగా గ్రాఫిక్స్ చేశారు. కానీ ఈ సినిమాలో 60 కోట్లతో సినిమా తీశాడు ఎవరు, ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో గ్రాఫిక్ చాలా బాగా కుదిరింది. అసలు హనుమంతుని దాన్ని ఏమంటారు ఎలివేషన్లు ఇవ్వడం కానీ, గ్రాఫిక్స్ లో చూపించడం కానీ, మంచు కొండలను బద్దలు కొట్టుకొని బయటికి రావడం కానీ, గద తీసుకొని దాన్ని ఏమంటారు గాల్లో ఇలా పైకి ఎత్తుకొని యాక్షన్ సీక్వెన్స్లు చేయడం కానీ హనుమంతుడు, ఇవన్నీ చాలా బాగా వర్క్. సంక్రాంతి రేస్ లో అయితే హనుమాన్ ఉందంటారు. సైంధవ్ గురించి మాట్లాడుకుంటే రేటింగ్ ఎంత ఓవరాల్ గా? అంటే నేను వెంకీ మామ సినిమాకి రేటింగ్ ఇచ్చేంత స్థాయి నాకు లేదు. నా స్థాయి వెంకీ మామగా అంత రేంజ్ కాదు. వెంకీ మామ ఈ సినిమా మాత్రము ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అందరూ వచ్చేసి హ్యాపీగా చూడాల్సిన సినిమా ఈ సినిమా. ఓకే రైట్, థాంక్ యూ. మరి రివ్యూ చూసారా మీరు? ఏ మూవీ చేసుకున్నారు చూస్తున్నారు? చాలా మంది అదే పని చేస్తున్నారు. గుంటూరు కారం తీసుకుపోయి హనుమాన్ కేస్తున్నారు, హనుమాన్ తీసుకుపోయి శైలేష్ కేస్తున్నారు, శైలేష్ గారి సినిమా సైంధవ్ కేస్తున్నారు. నేను సైంధవ్ కూడా చూడలేదు పోయి, సైకో సినిమా చూసిన. సంక్రాంతికి వచ్చి సైకో నరుకుతుంటే పొడుస్తుంటే గన్ను తోడేస్తుంటే మస్తు అనిపించింది. సైకోగా ఎందుకు మారాలి వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో అనుకుంటే సినిమా అర్థమైపోద్ది. ఎందుకంటే ఆడపిల్లలు ప్రేమించే వాడే సైకో లాగా మారుతాడు. ఎందుకు
తల్లి ప్రేమ, కూతురు ప్రేమ, అమ్మ ప్రేమ, ఫ్రెండ్ ప్రేమ, లేడీ గర్ల్ ఫ్రెండ్ కానీ లవర్ కానీ వాళ్ళు నచ్చితే ఆడపిల్లల కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అవుతారు. సో ఆ దర్భంలో సైకోగా మారడంలో తప్పలేదు. సైకోగా మారాలి, మారాడు. సైకో 2 కూడా రాబోతున్నాడు. సో దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. శైలేష్ కొలను ఆయన ఒక సైకో, స్టార్టింగ్ 2 అక్షరాలు ఉంటాయి. అదే ఈ సినిమాలో హీరో పేరు సైందో కోనేరు. సైకో నాకు అనిపించింది, సైకో అని పేరు పెడితే బాగుండే అనిపించింది. నిజంగా సైకో లాగా బిహేవ్ చేయాల్సిన సందర్భం కాబట్టి సైకో పాత్ర పోషించుడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. ఇంకా సినిమాకి ఇంకోటి బీజియం బాగా హైలైట్ అనిపించింది. ఆ హీరోయిన్లు ఇద్దరున్నా కానీ వాళ్ళ పాత్రల మేరకు పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా ఎక్కువ ఉంటే బాగుండే అనిపించింది. బీజియం హైలైట్. నెక్స్ట్ ఇంకోటి సినిమాకి హైలైట్ పాత్ర ఏదంటే విలన్ భయ్య నవాజుద్దీన్ సిద్దికి నరికి పడేసిండు. అంత సైకోయిజం హీరో తర్వాత అంత విలనిజం, అంత సైకోయిజం చూపించాలంటే ఆయన మాత్రమే చేయగలడు. మన తెలుగులో వేరే వాళ్ళని పెట్టినా చేయకపోదేమో. సో పర్ఫెక్ట్ ఆయన దొరకడం కరెక్ట్ అనిపించింది. ఇంద్ర సినిమాలో ఒక పెద్ద కొడుకుగా ఉంటాడు హీరో, ఆయన విలన్ ఉంటాడు. ఆయన బెటర్ గా ఆయనకి ఎక్కువ పాత్ర ఇవ్వకుండా నవాజుద్దీన్ సిద్దికి ఇచ్చారు విలనిజం. పర్ఫెక్ట్ గా చేసి పడేశాడు. మస్త్ అనిపించింది. బాగుంది. డైలాగ్ డెలివరీ తెలుగు హిందీ వచ్చి సగం రాకుండా మనకు గతంలో వచ్చిన మహేష్ సినిమాలో కానీ, చిరంజీవి సినిమాలో కానీ, వేరే వాళ్ళ సినిమాలో కానీ సగం హిందీ డైలాగ్ మాట్లాడి మీద తెలియకపోతే ఎదుటి వాళ్ళని అడిగి చెప్తారు కదా, అలా తెలుగు హిందీ మిక్స్ చేసి ఇంగ్లీష్ మిక్స్ చేసి డైలాగ్లు మస్త్ అనిపించేస్తాయి. హీరో పెర్ఫార్మెన్స్ తర్వాత విలన్ నవాజుద్దీన్ సిద్దికి ఇదే పర్ఫెక్ట్ గా ఉన్నాయి. యాక్షన్స్ బాగున్నాయి. శైలేష్ కొలను హిట్ సినిమా తీసి కొంచెం కాపు స్టైల్లో బాగా చేస్తారు కదా, అలా యాక్షన్ సీన్స్ చాలా బాగా అనిపించేస్తాయి. అలాగే ఆర్య పాత్ర ఉన్నది, ఆయనకు కూడా కొంచెం ఎక్కువ పెడితే బాగుంది అనిపించింది. జస్ట్ ఫైటింగ్ చేసుకుంటేనే వెళ్ళిపోతాడు, ఎక్కువ డైలాగ్స్ ఉండవు. పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం అనేది కాదు, జస్ట్ యాక్షన్ సీన్స్ లో బాగుంది. ఎంగేజింగ్ అంటే ఫ్యామిలీ అబ్బాయి ఏడుపు మనకి ఎందుకు రా అనుకుంటే ఎంగేజింగ్ అనిపించదు. సో మనం కూడా ఒక ఫ్యామిలీ అమ్మ అక్క చెల్లి కూతురు వాళ్ళు ఉంటారు కాబట్టి అవన్నీ ఆలోచించుకుంటే ఎంగేజింగ్ అనిపిస్తుంది. మంచిగా కూర్చోబెట్టాడు, బాగానే అనిపించింది. పండక్కి బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పా సినిమా వెంకీ మామ హిట్ కొట్టాడు. ఎందుకంటే నారప్ప తర్వాత అంత మాస్ లుక్ తో ఆ గెటప్ లో సాల్ట్ పేపర్ అంటాం ఆ గెటప్ తో మస్తు అనిపించింది. సెంటిమెంట్ సినిమా చూడొచ్చు. సెంటిమెంట్ సన్నివేశాల కోసం రావాలి ఫ్యామిలీ అయితే. ఇక పాప హైలైట్ బాబాయ్ మస్తు అనిపించింది. పాప ఆమె డైలాగులు కానీ ఒకటి ఏంటంటే నాకు 17 కోట్లు ఒక ఇంజెక్షన్ కంటే ఇంకెవడు సామాన్యుడు ఎలా బతుకుతాడన్న. అసలు అటువంటి తాటే రానియొద్దు. వచ్చిన గవర్నమెంట్ తన దగ్గరనే దాచిపెట్టేసుకోవాలి. అటువంటి రోగం ఏమైనా వచ్చిందంటే, అటువంటి జబ్బు ఏదైనా వచ్చిందంటే తీసుకెళ్లి డైరెక్ట్ మేమే ట్రీట్మెంట్ చేస్తామనాలి. ఆ 17 కోట్లనే కానీ ఆటోమేటిక్ భయపడి చచ్చిపోతారు. ముందు ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులే చచ్చిపోతారు. మరి మన జీవితాంతం కాదు 10 ఏళ్ళు 7 జన్మలు ఏదో అంటారుగా, 7 జన్మలు ఎత్తినా ఎన్ని జన్మలు ఎత్తినా మనం ఇంజక్షన్ కు డబ్బులు ఖర్చు పెట్టలేము, తీసుకురాలేము, సంపాదించలేము అని చెప్పేసి ముందుగా వాళ్ళు చేస్తారు. తర్వాత పిల్లల్ని ఎవరు కాపాడతారు, కనీసం సహాయం కోసం పోదామన్నా. సో ఆ థాట్ ను బయటికి రానివ్వకండి. వచ్చేస్తే పేదవాడు గుండెకి వస్తాడు, హార్ట్ అటాక్ వచ్చి వస్తాడు. దయచేసి అటువంటి ఏమంటే గవర్నమెంట్ కథ డైరెక్షన్ అలా ఉంది. స్టోరీ స్క్రీన్ ప్లే కథ డైరెక్షన్ వల్ల పర్ఫెక్ట్ భయ్య. ఫ్యామిలీ సెంటిమెంట్ సన్నివేశాలు ఉన్నాయి. సైకోగా మారతాడు ఖచ్చితంగా. ఒక తండ్రి ప్రేమ ఉన్నాడైతే ఖచ్చితంగా హిట్ సినిమా చెప్తున్నా. సైకో పార్ట్ 2 కూడా రాబోతుంది. ఇంకా దాంట్లో ఇంకెంత సైకో చూపిస్తాడు. శైలేష్ కొలను నిజంగా నువ్వు సైకోవే. సినిమా తీయాలి. ఇటువంటి సినిమాలు చాలా బాగా ఇలాంటి సినిమా సంక్రాంతికి వచ్చి కాబట్టి అన్ని బ్లాక్ బస్టర్ కొట్టినాయి. మళ్ళీ 75వ సినిమా వెంకటేష్ గారిది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే ఒక పాప సెంటిమెంట్ ఉంది, ఒక తండ్రి సెంటిమెంట్ ఉంది. ప్రతి కూతురికి ప్రతి తండ్రికి ఇది సెంటిమెంట్ సినిమా. ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు సినిమా అంటే నీకు ఎక్కడ బోరం లేదు. సాంగ్స్ తీసుకోండి, ఒక మ్యూజియం తీసుకొని ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. చిన్నపిల్ల యాక్టింగ్ ముందుగా చెప్పాలంటే ఆ పాపకి హ్యాట్సాప్ చెప్పాలి గాయత్రికి. ఎందుకంటే ఒక పెద్ద వెంకటేష్ గారితో ఎంత పెద్ద ఆర్టిస్ట్ తోటి నటించిందంటే మాటలు మామూలు మాట కాదు. ఆ పాప చేసిన చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఈ ఏజ్ లో పాప అంత చిన్న పాప కూడా అంత పెద్ద సినిమా ఆర్టిస్ట్ చేసిన చాలా గ్రేట్ అనుకోవాలి. ఇద్దరికి బాగా కనెక్ట్ అయిన సినిమా. మంచిగా నటించింది తండ్రి. అంటే ఆల్రెడీ ఆడియన్స్ మామూలుగా వెంకటేష్ అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ రావడానికి కానీ ఇందులో ఆల్రెడీ యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, వైలెన్స్ ఎక్కువ ఉంది అని అంటుంది కదా. అంటే వైలెన్స్ అంటే నీకు స్టోరీ ఎట్లుందో కథ ఎట్లుందో దాని తగ్గట్టు ఉంటుంది అన్న. మనం ఏ దాన్ని మనం కథను దేని పోల్చుకోవద్దు. మన శాండో స్టోరీ ఎలా ఉంది, కథ ఎలా తిరుగుతుంది, ఆ పాప చుట్టే తిరుగుతుంది కథ అంతా. ఆ పాప చుట్టే తిరుగుతుంది. నీకు ఒక స్టోరీ మొత్తం పాప చుట్టే తిరుగుతుంది కాబట్టి దాని తగ్గట్టు సినిమా చూడాలి. అది ఒక సైకో సినిమా అంటారు. సైకో అన్నట్టు కాదు సినిమా. ఒక పాప కోసం ఉంటే సినిమా చూడండి చాలా బాగుంది. ఇలా విలన్ యాక్టింగ్ చేసిండు, చాలా బాగా చేసిన విలన్. ఆయన ఇచ్చి పడేసిన విలన్ యాక్టింగ్ సూపర్ చేసిండు. అంటే మనం సినిమాకి మనం మంచిగా ఉంది బాగుందని చెప్పాలి. బాగాలేవు బాగాలని చెప్తాం. ఎందుకంటే మంచిగా ఉన్న సినిమా ఎందుకు బాగా చెప్తాం. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా. ఈ సంక్రాంతికి అన్న వెంకటేష్ గారు ఇచ్చి పడేసిండు. ఫస్ట్ హనుమాన్, సెకండ్ శాండో, థర్డ్ కింగ్ నాగార్జున్. ఓకే.